బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు ఫ్యామిలీ వార్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. మంచు మనోజ్ వైపే మంచు లక్ష్మి ఉన్నారా? దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోమవారం ఇద్దరికి సర్ది చెప్పేందుకు వచ్చారు మంచు లక్ష్మి. తండ్రి మోహన్ బాబు వినకపోవడంతో వెంటనే ముంబైకి వెళ్లిపోయారామె. మొదటి నుంచి మనోజ్ వైపే ఉన్నారు మంచు లక్ష్మి. మోహన్ బాబు అంగీకరించకపోయినా దగ్గరుండి తన ఇంట్లోనే మనోజ్ మౌనిక పెళ్లి చేయించారు మంచు లక్ష్మి. ఈ ఘటనకు సంబంధించి కూడా ముంబైలో ఉంటున్నారామె. అయినప్పటికీ ఈ ఘటనకు సంబంధించి ఎప్పుడైతే తెలిసిందో ఆమె ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత డిస్కషన్స్ జరిపారు. డిస్కషన్స్ జరుపుతున్న తరుణంలో ఆమె వల్ల కాని పక్షం అంటూ కూడా చర్చ జరిగింది అక్కడ. అంటే ఆమె ప్రయత్నం చేశారు. ఆమె ప్రయత్నం చేసినప్పటికీ కుటుంబం వినలేదు. ఈ నేపథ్యంలోని మంచు లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయారంటూ కూడా చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి అక్కడ పరిణామాలు మారిపోయాయి. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. బై బై హైదరాబాద్ అంటూ కూడా ఆమె ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. ఆ అంశానికి సంబంధించి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు లక్ష్మి మనోజ్ వైపే ఉన్నారు అంటూ కూడా చర్చ జోరందుకుంటుంది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం ఇన్స్టాలో ఆమె చేసిన పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ పోస్ట్ లో కూతురి ఫోటో పెడుతూ కిందన పీస్ అంటూ కూడా టెక్స్ట్ మెన్షన్ చేసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఏం జరుగుతోంది శిల్ప? రైట్, మొదటి నుంచి మంచు లక్ష్మి మంచు మనోజ్కి సపోర్టింగ్ గానే నిలిచింది. ఇప్పుడు ఇది ఒక్క వివాదం అనే కాకుండా మొదటి నుంచి కూడా ఒకవైపు మంచు విష్ణు కాకుండా మొదటి నుంచి మంచు మనోజ్కే సపోర్ట్ చేస్తూ ఎప్పుడు కూడా మంచు మనోజ్కి సాన్నిహిత్యంగా ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళ మ్యారేజ్ లో కూడా పెద్దగా మొత్తం కూడా తనే అయ్యి ముందుండి నడిపింది. మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు, ఆ పెళ్లి ఇష్టం లేక వాళ్ళు కొంచెం దూరంగానే ఉన్నప్పటికీ మంచు లక్ష్మి సైతం వాళ్ళ డాడీని కావచ్చు వాళ్ళని పక్కన పెట్టి మరి మంచు మనోజ్ కోసం కేవలం మొత్తం పెళ్లి మొత్తం కూడా పెద్ద దగ్గరుండి తానే అన్నయ్య కూడా జరిపింది. దీనిపైన వాళ్ళు చాలా సందర్భాల్లో కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ప్రేమను కూడా ఒకవైపు మంచు మనోజ్ కావచ్చు, అదేవిధంగా మంచు లక్ష్మి కావచ్చు వాళ్ళ ప్రేమను కూడా చాలా సందర్భాల్లో బయటికి చెప్పారు. ఇంకోవైపు మంచు మనోజ్ కూడా గతంలో నువ్వు దేవుడిచ్చిన గిఫ్ట్ అని ఒకవైపు మంచు లక్ష్మిని సంబోధిస్తూ పోస్ట్ పెట్టారు. దగ్గరుండి పెళ్లి జరిపారు. మొదటి నుంచి కూడా మంచు లక్ష్మి మంచు మనోజ్కు సాన్నిహిత్యంగా ఉంటుంది. చాలా క్లోజ్గా ఉంటారు. ఇన్ఫాక్ట్ విష్ణు కన్నా ఎక్కువగా మంచు మనోజ్తోనే క్లోజ్గా ఉంటారు. ఇప్పుడైతే ఈ వివాదం తలెత్తిందో ఈ వివాదం తలెత్తిన వెంటనే మనోజ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళ బౌన్సర్స్ ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి మంచు లక్ష్మి ముంబైలో నివాసం ఉంటుంది. ముంబైలోనే ప్రస్తుతం అక్కడనే ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మంచు లక్ష్మి హుటాహుటిన హైదరాబాద్కు చేరుకుంది. హైదరాబాద్కు చేరుకొని మొత్తం అటు ఫ్యామిలీలో డిస్కషన్ చేసిరు. కానీ సర్దుమనగలేదు. ఒకవైపు అటు తండ్రి మాటకు నో చెప్పలేక, ఇటు మంచు మనోజ్ కూడా ఏం చెప్పలేక నా వల్ల కాదంటూ తను ముంబైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే తన తండ్రి మాటను కాదనలేదు, ఇటు మంచు మనోజ్ మాటను కూడా కాదనలేదు. మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరు చాలా ప్రేమగా ఉంటారు, చాలా ఆప్యాయత ఉంది వీళ్ళు ఇద్దరు కూడా. సో దీంతో ఆమె కూడా ఒక్కసారి చేతులు ఎత్తేసిందని చెప్పుకోవాలి. చేతులు ఎత్తేసి ముంబైకి వెళ్ళింది. ముంబైకి వెళ్ళేటప్పుడు కూడా బాయ్ బాయ్ హైదరాబాద్ అంటూ కూడా చెప్పింది. మొదటి నుంచి కూడా మంచు లక్ష్మి ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చినా కూడా సాల్వ్ చేయడానికి ముందుండి చేస్తుంటది. ఒకవైపు మంచు మనోజ్ కావచ్చు, అదేవిధంగా విష్ణు కూడా నచ్చ చెప్పి కూడా వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంటర్నల్ డిస్కషన్ అయ్యే విధంగా చాలా మంచు లక్ష్మి చెప్పింది. మొత్తం మీద ఈసారి కూడా అదే విధంగా జరుగుతుందన్నప్పటికీ కానీ ఈసారి పీక్స్ లోకి వెళ్ళిపోయింది. మధ్యలో మౌనిక మ్యారేజ్ వచ్చేసరికి మొత్తం కూడా తాను ఏం చేయలేకపోయింది. దీంతో ఒకసారిగా వివాదం అనేది ముదిరింది. అనంతరం ముంబైలోనే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మనోజ్ కావచ్చు, అదేవిధంగా సర్కి ఫోన్ చేసి ఇక్కడ జరిగినటువంటి సంఘటన కూడా మొత్తం ఆరా తీస్తుంది. ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటానని కూడా ఇప్పటికి కూడా హామీ ఇచ్చింది. మొత్తం మీద ఇది ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఒకవైపు తన తండ్రికి మోహన్ బాబుకి ఏం చెప్పలేదు, ఇంకోవైపు మనోజ్. ఎందుకంటే మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్గా ఈ వివాదం అనేది కొనసాగుతుంది. ఇద్దరితోని మంచు లక్ష్మికి ఒక మంచి ప్రేమ కావచ్చు, ఆప్యాయత ఉండడంతో ఇద్దరితో మంచి సత్సంబంధాలు ఉండడంతో ఎవరికి చెప్పలేక తను ముంబైకి వెళ్ళిపోయింది. మొత్తం మీద రేపు మరి కొన్ని రోజుల్లో కూడా మొత్తం వాళ్ళు ఇంటర్నల్ గా డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లోనే సత్తుమనిగే విధంగా ఏదైతే వాళ్ళు చర్చలకు సిద్ధమని ఇప్పటికే మనోజ్ చెప్పారు. ఈ చర్చలో మంచు లక్ష్మి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒకవైపు ఉంది, మనోజ్ ఒకడే ఒకవైపు ఉన్నారు. సో మనోజ్కు ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఒకవైపు ఈ రోజు కొలిక్కి వస్తుందని అనుకున్నప్పటికీ ఏ మాత్రం రాలేదు, ఇంకా పెరుగుతుంది. దీంట్లో ముందు ఏమైనా మంచు లక్ష్మి
డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా అని కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికి ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఉంది, కానీ డైరెక్ట్ గా ఇప్పటి వరకు ఇన్వాల్వ్ లేదు. ఎందుకంటే మోహన్ బాబు ఈ సీన్ లో ఉండటంతో తాను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేకపోతుంది. కానీ ముందు ముందు ఏం జరుగుతుందా అని కూడా వేచి చూడాలి సచిన్. శిల్ప ఇప్పుడు కనుక మంచు లక్ష్మి ఎంటర్ అయితే సిచ్యువేషన్ అయినా మారే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇంకొకసారి చర్చకు వస్తే కనుక మంచు లక్ష్మి కనుక వస్తే సిచ్యువేషన్ అయినా మారే అవకాశం ఉందా ఇటు? ఎందుకంటే అక్కడ ఉన్నారు మీరు, ఇన్ఫాక్ట్ జల్పల్లిలోని ఫామ్ హౌస్ దగ్గర ఉన్నారు, 2 రోజుల నుంచి అప్డేట్స్ని ఫాలో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్చ అంటే అక్కడ ఇటువంటి చర్చ జరుగుతోందా శిల్ప? రైట్, మొన్న సోమవారం వచ్చినప్పుడు ఈ ఇష్యూ అనేది చాలా పీక్ లో ఉంది. ఎవరు కూడా మొత్తం కోపంతో ఉన్నారు. ఆ టైంలో ఎవరికి ఏం చెప్పినా అర్థం కాదు. కానీ వచ్చే 3 నుంచి 4 రోజుల మధ్య తాను తిరిగి హైదరాబాద్కి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ నాన్నతో కావచ్చు, అదేవిధంగా మంచు మనోజ్తో మాట్లాడి క్లియర్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కూతురు మాట మోహన్ బాబు జవదాటడు కాబట్టి ఖచ్చితంగా వినే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సోమవారం రోజు ఇద్దరి కోపాలనే పీక్స్ లోనే ఎవరు కూడా వినే పరిస్థితిలో లేదు. కానీ ఇప్పుడు కొంచెం కోపం అనేది తగ్గుతూ వస్తుంది. రోజులు వచ్చే కొద్ది కోపం తగ్గడంతో వాళ్ళు కొంచెం సర్దుమణిగా అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు కుటుంబ సమక్షంలో దీన్ని సాల్వ్ చేసుకోవాలని ఇప్పటికే సూచించారు. మొత్తం మీద ఒకవైపు ఏదైతే మనోజ్ పెళ్లిలో సైతం కుటుంబ పెద్దగా మంచు లక్ష్మి అన్ని ఉండి దగ్గరుండి మ్యారేజ్ ని చేసింది మోహన్ బాబు కావచ్చు. అదేవిధంగా అందరూ దూరంగా ఉన్నప్పటికీ మంచు లక్ష్మి సైతం దగ్గరుండి అన్ని చేసింది. సో ఇప్పుడు కూడా తానే పెద్ద మంచు మనోజ్కి అండగా ఖచ్చితంగా నిలబడుతుందని ఇక్కడ శిల్ప ఒక్కసారి మీ లైన్ లోనే ఉండండి. కొద్దిసేపటి క్రితం ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి. మంచు లక్ష్మి సో ఆ ప్రొఫైల్ని మీరు చూడొచ్చు. ఆ వీడియో ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు పీస్ అంటూ ఒక పదాన్ని ఆవిడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఆ పదం గురించి అంటే కనుక మీరు గమనిస్తే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే అంశానికి సంబంధించి ఆ పోస్ట్ నేపథ్యంలోనే భూమా మౌనిక కూడా రియాక్ట్ అయ్యారు. కాస్త క్లోజ్ షాట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కనుక నేను ఆల్రెడీ ఎస్ మీరు చూడొచ్చు అక్కడ మీరు చూడొచ్చు మంచు లక్ష్మి పోస్ట్ చేసిన తర్వాత మీరు చూస్తే భూమా మౌనిక అంటూ మీరు చూడొచ్చు. మౌనిక భూమా మంచు అంటూ కూడా మీరు ఆ 3వ ప్రొఫైల్ని చూడొచ్చు. తను చేసిన ఆ లైక్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే తను పీస్ అంటూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ శాంతి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా మొదటి నుంచి అటువంటి చర్చ జరుగుతోంది. మంచు లక్ష్మి మనోజ్ వైపే ఉన్నారంటూ చర్చ జరుగుతున్న తరుణంలో ప్రెసెంట్ ఆమె చేసిన పోస్ట్ పీస్ అంటూ ఒక పోస్ట్ చేశారు. దానికి భూమా మౌనిక లైక్ కొట్టిన సిచ్యువేషన్, లైక్డ్ బై భూమా మౌనికకు సంబంధించి మీరు చూస్తున్నారు ఆ ప్రొఫైల్ భూమా మౌనిక మంచు అంటూ కూడా. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పుకోవాలి. ఇక్కడ భూమా మౌనిక లైక్ చేసిన అంశానికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ప్రస్తావిస్తున్న మాట మొదటి నుంచి ఒకటే. ఇక్కడ భూమా మౌనిక మంచు మనోజ్ పెళ్లికి సంబంధించి మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లి విషయంలో మోహన్ బాబుకి ఇష్టం లేకపోయినా, మోహన్ బాబు అంగీకరించకపోయినా ఇంటిలో ఉన్న సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ మంచు లక్ష్మి తన ఇంట్లోని మౌనికకు మనోజ్కి పెళ్లి చేశారంటూ ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ చనువుతోని ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ తండ్రి మోహన్ బాబు మాట వినలేదు అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక నా వల్ల కాదు అని అర్థం వచ్చేలా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి బాయ్ హైదరాబాద్ అంటూ కూడా ఒక పోస్ట్ చేశారు. ఆ తర్వాత తన పోస్ట్ దాదాపుగా చాలా మంది ఫాలో చేస్తున్న సిచ్యువేషన్. ఎందుకు ఇంతవరకు మంచు లక్ష్మి రియాక్ట్ కాలేదు, ఎందుకు మాట్లాడట్లేదు ఎక్కడ రియాక్షన్కి సంబంధించి. కానీ ఇంట్రెస్టింగ్గా కూతురి ఫోటోని పోస్ట్ చేస్తూ కింద పీస్ అంటూ ఆమె ఒక క్యాప్షన్ పెట్టుకొచ్చారు. ఆ క్యాప్షన్ని లైక్ కొట్టారు భూమా మౌనిక. ఆ విజువల్ ఇన్ఫాక్ట్ ఆ లైక్కి సంబంధించి మీరు చూడొచ్చు. మౌనిక భూమా మంచు అంటూ మీరు చూడొచ్చు. అక్కడ ఆ వీడియో అదిగో మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ బాక్స్లో తను అంటే మంచు లక్ష్మి పెట్టిన ఆ వీడియోని మీరు చూడొచ్చు. ఆ కిందన మీరు చూస్తే కనుక పీస్ అని ఉంది. చాలా చిన్న వర్డ్ పీస్ అంటూ కూడా, అంటే శాంతి అంటూ కూడా.
సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దీనికి సంబంధించి భూమా మౌనిక లైక్ కొట్టడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే శాంతి కోరుకుంటున్న సందర్భం ఇటు మంచు కుటుంబం ఇప్పుడు కాస్త పీస్ కోరుకుంటోంది. మరి ముఖ్యంగా ఇష్యూకి సంబంధించి తను ప్రయత్నం చేసింది. శాంతియుతంగా చర్చలు జరిపి శాంతియుతంగా వీటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతుంది, లేకపోతే ప్రయత్నం చేయొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున తన ప్రయత్నం చేసింది సోమవారం. అందుకే తను ముంబైలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చింది, మాట్లాడే ప్రయత్నం చేసింది. తండ్రి మోహన్ బాబు అలాగే తమ్ముడు మనోజ్ వీళ్ళిద్దరి మధ్య కూడా సయోధ్య కుదిరిచే ప్రయత్నం. ఒక్కసారి మీరు చూస్తే కనుక అదిగో కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూస్తే కనుక లక్ష్మీ మంచు పీస్ అక్కడ మీరు చూడొచ్చు. తను పెట్టిన క్యాప్షన్ పీస్ అంటూ కూడా తను క్యాప్షన్ పెట్టింది కొద్ది గంటల క్రితం. ఆ తర్వాత దీనికి లైక్ కొడుతూ భూమా మౌనిక మంచు తను లైక్ కొట్టడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాం, ఎటువంటి సిచ్యువేషన్స్ కంటిన్యూ అవుతున్నాయో చూస్తున్నాం, ఎటువంటి పరిస్థితులు రైజ్ అవుతున్నాయో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు భూమా మౌనిక లైక్ కొట్టడం ఆ క్యాప్షన్కి సంబంధించి అనేది ఆసక్తికరంగా మారింది.